ప్రతి ప్రదేశం వెనుక ఏదో ఒక విశేషం. ఆ విశేషమే ఓ చరిత్రం, ఒక జ్ఞాపకం, మానసిక స్వాంతనకు ఆయుధం. ఏళ్ళు గడిచిన అమ్మలాలి పాట అలసిన మనసుకు ఊరట. రాగం లేకపోతేనే ఆ అనురాగమే ఓ మైకం. కోట పాతదైతేనే, బూసపట్టిన బురుజైతేనే, ఆ పాత వాసనలో జ్ఞాపకాల గుబాళింపు ఆనాటి రాజరక్తపు రోజుల్లోకి లాకెళ్తుంటే రాను రాలేననేవారు ఉంటారా? కాలంతో పాటు కనుమరుగవుతున్న చరిత్రను నేటి యువతరంకు గుర్తు చేసే విధంగా చారిత్రక ప్రదేశాలు అనే ఓ సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తున్నాం మీ 7S టీవీలో. డోంట్ మిస్ ఇట్. అయితే రండి నాతో పాటు చారిత్రక ప్రదేశాలు చూసొద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ స్టెఫీ. వెల్కమ్ టు చారిత్రక ప్రదేశాలు. ముచ్చటగా 3వ ఎపిసోడ్లోకి మనం అడుగు పెట్టేస్తున్నాం. చారిత్రక ప్రదేశాలు 3వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానో మీకు తెలుసా? చెప్పేస్తా, తొందర ఎందుకు, లోపలికి వెళ్తూ మాట్లాడేసుకుందాం. వచ్చేయండి, కమాన్ కమాన్ కమాన్. చారిత్రక ప్రదేశాలు ఫస్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని నేను ఫస్ట్ ఒక కోట దగ్గర తీసుకెళ్ళా. అలాగే సెకండ్ ఎపిసోడ్ కి ద్వీపాన్ని తీసుకెళ్ళా. అయితే థర్డ్ ఎపిసోడ్ కి ఎక్కడికి తీసుకెళ్దాం చెప్పమా అంటే సడన్ గా గుహలు గుర్తొచ్చాయి. ఎగ్జాక్ట్లీ, గుహలు అంటే మనకి ఎప్పుడు పాత ఆలోచనలోకి వెళ్ళిపోతాయి మన ఊహలు. గుహలు అంటే పురాతనమైన ఊహలు కదా. గుహలు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? అయితే ఈ గుహలు ఏంటి, ఎక్కడ అన్నది మీతో నేను చెప్పిస్తాను. ఈ గుహలు ఫస్ట్ ఒక రాజకీయ నేత ఇంటి పేరుతో స్టార్ట్ అవుతుంది. గుర్తొచ్చేసిందా? అదేనండి, నేను మీరు చెప్తుంటే ఊహే కొడుతున్నాను, ఊహు కొట్టట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఉండవల్లి గుహలకు వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, రాక్ కట్ వేవ్స్ ని మనం చూసేద్దాం. రాక్ కట్ వేవ్స్ అంటే మనందరికీ తెలుసు కదా, గుహాలయాలు. భారత పురాతత్వ శాఖ వాళ్ళు మన కోసం ఎంతో అద్భుతంగా డెవలప్ చేసి ఉంచిన ఈ యొక్క లొకేషన్ కి మనం వచ్చేసాం. దీనికి సంబంధించిన విషయాలు ఎక్స్ప్లోర్ చేసి దీనికి రేటింగ్ ఇచ్చేసేసి మిగతా వాళ్ళు చూడొచ్చా చూడకూడదా, చూస్తే ఎంత బాగుంటుంది, ఎప్పుడు చూడాలి ఏంటి, దీనికి సంబంధించిన టైమింగ్స్ తో పాటు అంత హిస్టరీతో డీటెయిల్ గా మీ ముందుకు వచ్చేస్తున్నాను మీ 7S టీవీలో చారిత్రక ప్రదేశాలు. పదండి వెళ్దాం. దీనికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. రాక్ కట్ కేవ్ టెంపుల్ ఉండవల్లి ఆల్ ఇంప్రెసివ్ 4-story rock cut temple probably commenced in the 6th to 7th century AD. It was under continuous royal patronage till 16th AD. The ground floor more or less is an unfinished pillared hall, while this first story houses some of the extant sculptural specimens on stylistic grounds were attributed to Chalukyan period archaeology survey of India. తెలుగు వాళ్ళం కాబట్టి దీనికి సంబంధించిన తెలుగు వివరణలోకి వెళ్తాం. గుహాలయాలు ఉండవల్లి ఇది క్రీస్తు శకం 6 నుంచి 7 శతాబ్దాల్లో నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయము. ఇచ్చిన శిల్పకళ ఆధారంగా ఈ గృహాలయము చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చు. భారతీయ పురాతత్వ సర్వేక్షణ అదనమాట సంగతి. భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారు మన కొరకు డీటెయిల్ గా ఇక్కడ మనకి రాసి ఉంచారు. కాబట్టి ఇది 6 నుంచి 7వ శతాబ్దం మధ్యలోనే అని, 16వ శతాబ్దం వరకు రాజుల ఆధీనంలో ఉండేదని, ఇలా ఫస్ట్ ఫ్లోర్ లో ఏముండేది, సెకండ్ ఫ్లోర్ లో ఏముంది, థర్డ్ ఫ్లోర్ లో ఉందని డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇచ్చేసారు. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా క్లియర్ కట్ గా లోపలికి వెళ్ళి మనం విజువల్స్ తో పాటు ఎక్స్ప్లోర్ చేసి దాని కథ ఏంటో తెలియజేసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి, పదండి వెళ్దాం. ఎంత బాగుందంటే ఇక్కడ ఇలా లోపలికి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నా అనమాట. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి చేయాలి కాబట్టి ఎనర్జీ కోసం కూర్చున్నా. బట్ చూస్తుంటే ఇక్కడ నుంచి లేవబుద్ది ఎట్లా, కానీ అదంతా చూస్తుంటే లోపలికి వెళ్ళాలి. ఎలా ఉందంటే ఒకవైపు కొండ, ఇటువైపు ఏమో గ్రీనరీ. సో ఇది ఎలా ఉందంటే ఈ చుట్టూ గాలి కానివ్వండి, ఈ అట్మాస్ఫియర్ అలానే ఇక్కడే ఉండిపోవాలి అన్నంత హాయిగా ఉంది. బట్ ఏంటంటే ఈ స్టెప్స్ చూస్తుంటే లోపలికి రా అన్నట్టు ఇన్వైట్ చేస్తే, కాబట్టి నేను మరింత ఆలస్యం చేయకుండా నేను లోపలికి వెళ్తున్నా. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, పదండి వెళ్దాం. ఇక వచ్చేయండి. ఈ టచ్ చేస్తుంటేనే ఆ వైబ్రేషన్స్ అంటే
చారిత్రక కట్టడాలు మన పూర్వీకులు ఒకప్పుడు రాజులు వాళ్ళు ఉండిన ప్రదేశాలు 5-6 శతాబ్దాల నాటి కట్టడంలో మనం ఉన్నామంటే ఎంతో అదృష్టవంతులం. వాటిని ఇప్పటి వరకు పదిలపరిచి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కొరకు దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. నిజంగా ఇలా టచ్ చేస్తుంటేనే ఆ ఫీల్, ఆ వైబ్స్, గూస్ బంప్స్ వస్తున్నాయి. తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే గుహలు అంటే ఏముందిలే జస్ట్ బూజు పట్టిన గూళ్ళు అనుకుంటారు. కానీ డియర్ ఫ్రెండ్స్, గుహలు అంటే బూజు పట్టిన గూళ్ళు కాదు, అవి వన్యప్రాణుల ప్యాలెస్లు. అవి సైనికులు సేద తీరే మంచి రెస్ట్ రూమ్స్ అవి. అలాగే రాజులు కూడా ఆ రోజుల్లో యుద్ధం ఎక్కువైనప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోలేనప్పుడు వారు దాగుకునే చోట్ల అవి. కాబట్టి గుహలకి మన ఇండియన్ హిస్టరీలో మన ఓల్డెన్ డేస్లో చాలా చాలా ప్రామినెంట్ ప్లేస్ ఉంది. దాన్ని మనం సేవ్ చేద్దాం. ఇట్ ఈస్ అవర్ ఇండియన్ హెరిటేజ్, అవర్ కల్చర్. దాన్ని మనం అది మన ప్రైడ్ అన్నమాట. దాన్ని మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి ప్రమోట్ చేద్దాం, వాళ్ళని దీని గురించి గైడ్ చేద్దాం. సో బై ద వే ఇప్పుడు ఇవైతే గుహలు కాదు, గుహాలయాలు. సో దీనికి సంబంధించిన కథ, దీనికి సంబంధించిన వెనక హిస్టరీ బోల్డ్ అంత ఉంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి అటు చూడండి, మొత్తం బనానా ట్రీస్, అరటి తోటలు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బాగా అంటే ఇక్కడ బాగా పంట ఇచ్చే సాయిల్ అన్నమాట. ఇది చాలా బాగుంది లొకేషన్. కూల్ క్లైమేట్, చక్కటి కూల్ బ్రీజెస్. అంటే ఇది విజయవాడ నుంచి పెనుమాక వెళ్ళే రూట్లో మనకి ఉండవల్లి వస్తుంది. ఇది రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి రావాలంటే. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇది వెళ్తూ చెప్తాను రండి. నాతో జర్నీ మామూలుగా ఉండదు కదా, మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంటుంది. 4 కబుర్లు, 4 లొకేషన్స్. అబ్బాబ్బాబ్బా, నిజంగా అంటే ఆ మాత్రం కటింగ్ ఉండాలండి, లేదంటే జర్నీ బోర్గా ఉంటుంది. మనకి రావాలి అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ పర్టికులర్ ప్లేస్కి ఉండవల్లి గుహలకి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. విజయవాడ టు పెనుమాక వెళ్ళే రూట్లో ఉంటుంది. అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంది. సో ఎవరైనా విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు రావాలి అనుకుంటే మీరు అంటే ఉండడానికి వీలుగా విజయవాడ ఎంచుకోండి. ఎందుకంటే గుంటూరు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, అదే విజయవాడ అయితే 6 కిలోమీటర్స్ బెటర్. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ఉంది ఉండవల్లి. ద బెస్ట్ ప్లేస్, నిజంగా మీరు వచ్చి చూడొచ్చు. కానీ పిల్లలతో వచ్చేటప్పుడు జాగ్రత్తబ్బా, ఎందుకంటే కింద అనీవెన్గా ఉంది ఫ్లోరింగ్, ఐ మీన్ రాక్ కట్ వేవ్స్ కదా. సో ఒక పెద్ద కొండని తొలిచేశారు. ఉండవల్లి గుహాలయాలు నిజంగా చూడదగ్గ ప్రదేశం, ఎంతో బాగుంది, అందంగా ఉంది. అంటే ఇంకా లోపలికి కూడా సరిగ్గా వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉన్న లొకేషన్సే చాలా ఎక్స్ప్లోరింగ్గా, చాలా అమ్యూజింగ్గా, చాలా బాగుంది. అరే ఇంకా లోపలికి వెళ్ళాల్సింది ఇంకా ఉందా, బయటే ఇంకా తిరుగుతున్నాం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. చాలా బాగా వారి పర్యవేక్షణలో చాలా అద్భుతంగా గ్రీనరీతో పాటు సేఫ్గా పర్యాటకులు కూడా అంటే చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడడానికి వాటంగా ఉంచారనమాట. రోడ్స్ కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి, అంటే డేంజర్ అవ్వకుండా ఇలా చుట్టూ ఇలా బార్కెట్స్ లాగా ఇలా రైలింగ్ పెట్టడం కానివ్వండి, నిజంగా చాలా బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా, నిజంగా బాగా చేశారు. చూసారా ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. వీరు కొండలో నుంచి చెక్కారు. నిజంగా ఎంత బాగా చెక్కారు సార్, క్రేవింగ్ బాగా ఇచ్చారు.
సో ఇలా నుంచుని ఆ ఆంజనేయ స్వామి అలా చూస్తున్నట్లుగా ఆ రోజుల్లో మరి వారు ఇక్కడ ఆగి అలా టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా నుంచొని అలా దర్శనం చేసుకునేవారేమో. కానీ బట్ ఐ మస్ట్ సే నిజంగా చాలా బాగుంది. అలా జీవకళ ఉట్టి పడుతుంది, ఈ చెక్కుడులోనే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏదో గుహల్లాగా ఉన్నాయి, లోపలికి ఒకసారి వెళ్దాం రండి. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే మీ శాండిల్స్ షూసింగ్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఇది ఒక రాక్ ఏరియా కాబట్టి మీరు వచ్చేటప్పుడు స్టెప్స్ ఉంటాయి, అప్స్ డౌన్స్ ఉంటాయి, లైక్ రోడ్ బంపీగా ఉండొచ్చు, అంటే అంత ఫ్రెండ్లీగా ఉండదు అనమాట నడిచే ఏరియా. కాబట్టి మీరు బెటర్ మీకు కంఫర్ట్గా ఉండే శాండిల్స్ చూస్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అని నా ఎక్స్పీరియన్స్, నా అడ్వైస్. ఇక మీ ఇష్టం. సరే, ఇంక మరింత ఆలస్యం చేయకుండా ఇక్కడ ఏదో గుహల్లాగా ఉంది, ఒకసారి లుక్ వేసుకుందాం. మీరు కూడా వచ్చేయండి. చూస్తుంటే మొత్తం అంటే మనం ఏదో ఒక హిల్ ఏరియాలో ఉన్నట్టే ఉంది. మొత్తం ఉండవల్లి చూసేయచ్చు. లోపలికి అయితే వెళ్దాం వచ్చి. ఈ లొకేషన్కి రాగానే టీనేజ్ పిల్లలైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా వెంటనే తమ పాకెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఎత్తుకుంటారు. ఎందుకో తెలుసా? ఫోన్ కోసం. ఎందుకంటే ఇది ఒక సెల్ఫీ జోన్ అనమాట. ఇక్కడికి వచ్చేసి అలా సెల్ఫీ పోజులు ఇచ్చేస్తారు అనమాట. ఎందుకంటే వాట్సాప్లో వారి డీపీలు, టెలిగ్రామ్లో డీపీలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా లోడ్ చేసేస్తారనమాట. నిజంగా అంత బాగుంది ఈ లొకేషన్. అబ్బా సెల్ఫీ రెండు మూడు దశాబ్దాల కాలం నాడు అప్పట్లో ఫస్ట్గా వచ్చింది ఎవరు అంటే బౌద్ధ భిక్షువులట. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసుకొని ఇక్కడ విడిది ఉండేవారట. వాళ్ళు కొంతకాలం ఇక్కడ ఉన్నారు. తర్వాత చాళుక్యులు వాళ్ళు వచ్చారు. ఇలాంటి విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకునే లోపు ఇక్కడ ఏదో గుహలాగా కనపడుతుంది. లోపల ఏముందో తెలుసుకోవడానికి నేనైతే ఎగ్జైటింగ్గా ఉన్నాను. మీరు కూడా ఎగ్జైటింగ్ అని నాకు తెలుసు. సైలెంట్గా వచ్చేయండి, వెళ్ళిపో. లోపలికి వెళ్ళి చూసాను, ఏమీ లేదబ్బా. జస్ట్ ఊరికి అలా ఒక రూమ్ లాగా ఉంది. కానీ అది ఏదో సొరంగం అని ఏదేదో అనుకున్నాను. కానీ బట్ అది సొరంగం కాదు, ఏం కాదు, ఏం లేదు. సో నేనైతే అప్సెట్ అయ్యా. ఏదో తేల్చుకుందాం అనుకున్నాను, ఏదో కనిపెట్టేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. అయినా సొరంగం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉండేదంట అప్పట్లో. కొండవీడు ప్రాంతానికి, విజయవాడ కనకదుర్గ ఆలయానికి, ఇంకా మంగళగిరి కొండకి, అట్లా ఇక్కడ నుంచి రహస్య మార్గాలు ఉండేవండి, సొరంగ మార్గాలు. అప్పట్లో రాజులు వారి అంటే ఇక విధి లేని పరిస్థితిలో ఇక మనం తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఈ సొరంగ మార్గాల గుండా తప్పించుకునేవారు అని కథనం అయితే ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడైతే ఆ సొరంగ మార్గాలన్నీ కూడా కాలక్రమేణా అంటే కాలంలో వస్తున్న మార్పుల వల్ల కానీ ఏదైనా రీజన్స్ వల్ల కానీ ఆ సొరంగాలు అయితే మొత్తం మూడుకుపోయాయట. అయితే కాబట్టి ఈ విషయంలో నిజంగా సొరంగాలు అయితే ఇప్పుడైతే లేవు, మనమైతే ఎక్స్ప్లోర్ చేయలేము. అవైతే ఒకప్పుడైతే ఉన్నాయి, అవి మాత్రం 100% నిజమే. సొరంగాలు ఉండేవి, ఇప్పుడైతే లేవు, అవన్నీ క్లోజ్ అయిపోయాయి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ లోపల ఉన్నాయి, ఒకసారి చూద్దాం, పదండి వెళ్దాం. చూసారు కదా విజువల్లో, ఉండవల్లి గుహాలయాలు మెయిన్ ప్లేస్కి వచ్చేసాము. అంటే ఒకే కొండ నుంచి 4 ఫ్లోర్లు, 4 అంతస్తులుగా గుహాలయాలుగా చెక్కారంట. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. వేరే ఏ స్టోన్ కలపకుండా ఒకే రాయిని, ఒకే పెద్ద పర్వతాన్ని తొలుచుకుంటూ చేసిన రాక్ ఆర్కిటెక్చర్ ఇది. దీని గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుహాలయాలు అంటే ఉండవల్లి గుహాలయాలు అంటారు. నిజంగా వండర్ఫుల్ వర్క్. ఆ శిల్పకారులు నిజంగా మనం మెచ్చుకోవచ్చు. లోపలికి వెళ్ళి ఆ గుహాలయాల రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ రాక్ ద షో. రండి.
పర్యాటకులతో ఈ ప్రదేశం అయితే కిటకిటలాడిపోతుంది. ఎందుకు అంటే రావాలండి, అందరూ వచ్చి చూడాలి. చరిత్ర ఇది, మన పూర్వం ఒకప్పుడు మనం లేము. ఎంతసేపు టెలికాస్ట్ అయ్యే వాటిలోనో లేదంటే హిస్టరీ బుక్స్లోనో చరిత్రల్లోనో చదవడమో లేదంటే ఏదో సెట్టింగ్స్లో చూడటమో కాకుండా డైరెక్ట్గా మనం ఫిజికల్గా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. ఒకప్పుడు ఎలా ఉండేది వాళ్ళ, అంటే వారు శిల్పాలు చెక్కిన తీరు ఎలా ఉండేది, వారి ఆర్ట్ ఎలా ఉంటుంది, మరి అంటే వాళ్ళు అప్పుడు నివసించడానికి ఎలా ఉండేది, రాక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మనం వచ్చి చూస్తేనే ఐడియా తెలుస్తుంది. బికాస్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఏమంటారు, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ హిస్టరీ అనమాట. మన చరిత్రని, మన చారిత్రక కట్టడాలని కానీ పూర్వం జరిగిన విషయాలను కానీ అన్నీ వచ్చి చూసి ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ మనం ఫీల్ అవుతేనే అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పర్యాటకుల్లాగా మీరు కూడా ఈ వీడియో చూసి ఇది చూసి ఈ ఎపిసోడ్ చూసి తప్పకుండా మీరు కూడా ఉండవల్లి గుహలకు ప్లాన్ చేస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ గో ఇన్సైడ్ వితౌట్ మచ్ డిలే. రండి. ఎంత సూదనింగా హాయిగా ఉందో మనసుకి. ఈ మెడిటేషన్ నిజంగా మైండ్కి ఒక సూదనింగ్ ఎఫెక్టే. చాలా హాయిగా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు వారు కూడా ఇలానే మెడిటేషన్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బాగుంది, లైక్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. మనం ఏకాగ్రతగా ఉండి చేయాలన్నట్టు. తర్వాత ఋషులు కూడా ఉన్నట్టు మనకి చరిత్ర చెప్తుంది. కాబట్టి వారు కూడా ఇలానే నాలాగా వచ్చి ఇలా తపస్సులు చేసి ఉంటారు. లైక్ సారీ, నేనైతే తపస్సు చేయలేదు అనుకోండి, మెడిటేషన్ చేశాను. అంటే వారు కూడా ఇలానే వచ్చి తపస్సులు చేసి ఉంటారు. ఎందుకంటే తపస్సు చేయాలంటే ఏ హిమాలయాలకే వెళ్ళాలా ఏంటి? లేదు కదా. ఏ అడవులకో హిమాలయాలకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి ఉండవల్లి గుహలకు వచ్చి మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చేసేసుకోవచ్చు. కాబట్టి మీకు ఏంటంటే ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఇది, ఎవరు డిస్టర్బ్ చేయరు, ఒక ప్రైవసీగా ఉంటుంది, ప్లస్ మీకు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. అప్పట్లో వాళ్ళు ఇలానే వాళ్ళ వాల్యుబుల్ టైంని ఇలానే గడిపారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటున్నారా? అయ్యే ఉండొచ్చు, బహుశా. మనం లేదు కదా, ఏదైనా చెప్పుకోవచ్చు అప్పుడు జరిగిన స్టోరీలు కదా. ఓకే, పదండి. ఈ పిల్లర్స్ నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ మంటపం అంటారు వీటిని. చాలా ఒక్కొక్క పిల్లర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 2వ శతాబ్దము నాటిది, ఇవాళ 21వ శతాబ్దం. అప్పటిది ఇప్పుడు చూస్తున్నామంటే వీఆర్ లక్కీ. అండ్ వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు వాడిన ఆ యొక్క పదార్థాలు ఏమో కానీ చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇవాళ రేపు కడుతున్నాయని ఏంటంటే గట్టిగా ఒక వర్షం పడితే పోతుంది, గట్టిగా ఒక వానో ఒక ఎర్త్క్వేకో ఏదో వచ్చినా పోతుంది. అప్పుడు స్టార్టింగ్లో సెంచురీస్లో ఉన్నవి ఆఫ్టర్ 20 సెంచురీస్ తర్వాత కూడా మనం చూసి ఆ కట్టడాల గురించి చెప్తున్నామంటే మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు. నిజంగా కూడోస్ టు అవర్ ఏన్షియంట్ పీపుల్. నిజంగా వాళ్ళు వాడిన ఆ యొక్క టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళు వాడిన ఫార్ములాస్ కానివ్వండి, ఆ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్యూట్ చేయొచ్చు మన పూర్వీకులకి. మస్తే. సో ఇది కూడా మీరు చూడొచ్చు, ఒక స్కేల్తో కొలిచినట్టు ఏదో ఒక మార్జిన్ లైన్ వేసినట్టున్నాయి ఈ పిల్లర్స్. ఇదంతా కేవలం ఒక కొండని తొలిచారండి, షేప్స్గా తొలిచారు. ఏ రాయో ఏదో పెట్టి చేయలేదు. ఒక కొండను తొలుచుకుంటూ ఇలాగే ఈవెన్గా ఇలా చేసుకుంటూ పోయారంటే వావ్, ఏం చెప్తామండి ఆ కళాఖండాల గురించి. జస్ట్ చూడడం, ఫీల్ అవ్వడం, వావ్ అన్నం, సూపర్ అన్నం తప్పితే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. జస్ట్ సూపర్ అని కామెంట్స్ ఇచ్చుకోవడమే. ఏంటి అలా స్టేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ ఏదో జాలీ ఫిక్స్ చేశారు దీనికి. మరీ అంతలా చూడకండి, అక్కడ అన్ని గప్పిలాలు హ్యాంగ్ అవుతుంది అనిపిస్తుంది. స్కేరీగా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో చూద్దాము. ముందుగా మనం చెప్పుకున్నట్లు ఇది 4 స్టోరీ బిల్డింగ్ కాబట్టి లైక్ ఈ ఒక కొండను 4 అంతస్తులుగా తొలిచారు.
అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ ఇటు వెళ్దాం రండి. సో చూసారు కదా ఏనుగు ఆర్కిటెక్చర్ ఎంత బాగా చేశారో, ఎంత బాగా చెక్కారో, క్రేవింగ్ ఇచ్చుకుంటూ ఇలా దంతాలు, తొండము, కళ్ళు లైవ్ గా చూస్తున్నట్లు ఇచ్చారు. నిజంగా సూపర్. అసలు ఈ రోజుల్లో అంత పర్ఫెక్ట్ గా, అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఆధునికమైన వస్తువులు, పరికరాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఉన్న పులితోనే ఎంత కష్టపడి ఇంత జీవకళ ఉట్టిపడేలా చేశారో. నిజంగా చాళుక్యులు కాలం నాడు కానివ్వండి, గుప్తులు కానివ్వండి, ఎక్కువగా ఈ యొక్క ఉండవల్లి గుహలు అంటే గుప్తుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం గురించి చెప్పుకుంటారు. ఈ యొక్క శిల్పకళా నైపుణ్యత చూడాలి, గుప్తుల యొక్క శిల్పకళా నైపుణ్యత చూడాలి అంటే మీరు ఉండవల్లి గుహలకి వెళ్ళొచ్చు, లోకల్ ప్లేసెస్ అయితే అని సజెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూడొచ్చు ఈ యొక్క చెక్కుడు, శిల్పాల చెక్కుడు ఎంత బాగుందంటే కిరీటం కానివ్వండి, ఆ క్రేవింగ్స్, మైన్యూట్ క్రేవింగ్స్ ఎంత శ్రద్ధగా చెక్కారో. అంటే దేవతామూర్తుల విగ్రహాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇలా మనం చూసుకుంటూ పోతే మంటపాలలాగా, ఆ రోజుల్లో ఫొటోస్, లామినేషన్స్ లేవు, గోడకి ఇలా చెక్తే ఆ గోడ ఎంతో అద్భుతంగా ఉన్నట్టు. ఈ వైవిధ్యం, ఈ జీవకళ మనం చూస్తే ఎంతో అందంగా, గుప్తుల కాలం నాటి కళా నైపుణ్యాన్ని చూడాలంటే ఈ విగ్రహాలు చూస్తే సరిపోతుంది. ఏం తక్కువ అండి, అజంతా ఎల్లోరా శిల్పాల కన్నా కూడా వాటితో పోటాపోటీగా ఉన్నాయి మన ఈ విగ్రహాలు కాదంటారా? చూడండి, ఈ ఫ్లవర్ మోల్డింగ్ కూడా ఎంత బాగా చేశారో, లోటస్ ఫ్లవర్ లాగా చక్కగా పులితోనే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్రేవింగ్స్ చూడండి, ఆర్చ్, వావ్, లవ్లీ. కాబట్టి ఇలా వచ్చేసి ఇలా సెల్ఫీస్ కూడా ఇందా నేను చెప్పా కదా, సెల్ఫీ స్పాట్స్ అన్నమాట, పోజింగ్ చేసేసుకోవచ్చు. ఈ మంటపం కింద అందమైన అమ్మాయిల నుంచి ఉంటే ఆ అందమైన మంటపం కింద అందమైన అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారు కాదంటారా? సో ఇక్కడ ఏదో లాక్ వేసి మనకి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. పర్యాటకులు కూడా వచ్చి ఉత్సుకతలో ఒక లుక్ ఇలా తొంగేసి ఏం అర్థం కాక వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఒకసారి దీనిలోంచి తొంగి చూసి అర్థం కాక ఏదోటి ఊహించుకోనో, లేదంటే ఏదోటి కల్పించేసి ఏదో క్రియేట్ చేసేద్దాం రండి. సో హలో, ఎక్స్క్యూజ్ మీ, సంబడి. సో ఎవ్వరూ లేరు, ఇక్కడ లాక్ వేసింది. సో లోపల సొరంగం లాగా ఏమన్నా ఉందో, సగం దూరం వెళ్ళి పర్యాటకులు మరి గాలాడక, ఆక్సిజన్ పడక, ఆక్సిజన్ అందగా ఇబ్బంది పడతారో, మూసుకుపోయిన సొరంగాలో, లేదా ఇంకితరత్ర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, ప్రోటోకాల్స్ కానీ, మెజర్స్ కానీ. సెంట్రల్ ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళైతే వాళ్ళ నామ్స్ ప్రకారం పర్యాటకుల క్షేమం మేరకు ఇలా లాక్ వేసేసారు, క్లోజ్ చేసేసారు. మైట్ బి ఏ రీజన్ అయినా కానివ్వండి, అందరైతే వచ్చి ఇలా అయితే తొంగి చూస్తున్నారు. మనం కూడా ఒకసారి ఇలా తొంగి చూద్దాం. ఒకసారి మీరు కూడా వచ్చి వేణు తొంగి చూడు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏది విడిచిపెట్టడానికి లేదండి. వాల్ క్రేవింగ్స్ కానీ, దేవతామూర్తుల విగ్రహాలు కూడా అద్భుతంగా మనల్ని చూస్తున్నట్టు లైవ్ గా చెక్కారు. చాలా బాగా హెయిర్స్ కానివ్వండి, క్రాన్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అన్నీ కూడా అలా తీసుకొచ్చి అలా మనం పెయింటింగ్ వేసినా కానీ, ఫోటో తీసినా కానీ అంత న్యాచురాలిటీ ఉండదు. సో మనం అలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూప అవతారం చూడొచ్చు. హిరణ్యకశిపుణ్ణి అలాగా పొట్ట మీద చేయి పెట్టి చీలుస్తున్నట్లు ఉగ్ర రూపం మనం చూడొచ్చు. అది చూస్తేనే మనకి ఎన్నో భావ ప్రకటన, ఎంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారు చెక్కిన చెక్కుడు, వారి హస్తకళా నైపుణ్యం అంత అద్భుతంగా ఉంది. సో ఇలా ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కళాఖండాలతో ఎంతో. సో ఇక్కడ కూడా ఏదో తాళం వేసి ఉంది. అండ్ యాజ్ యూజువల్ లోపల ఏముందో అర్థం కావట్లేదు. సో బెటర్ నాట్ టు పీప్ ఆర్ లీప్ ఇన్ టు దిస్. కాబట్టి సో ఇదైతే లాక్ వేస్తుంది. సో ఇక్కడ ఇంకా చాలా అద్భుతమైన కళాఖండాలు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు ఎంతో అద్భుతంగా చెక్కారు. అదేవిధంగా ఇక్కడ కూడా అదే విష్ణుమూర్తి, ఇదేమో బ్రహ్మ, 3 శిరస్సులు కలిగిన బ్రహ్మ మనల్ని చూస్తున్నట్లు, బ్లెస్ చేస్తున్నట్లు చాలా చక్కగా చెక్కిన విగ్రహాన్ని మనం చూడొచ్చు. అదే విధంగా ఇదిగోండి
విఘ్నేశ్వరుడు వినాయకుని విగ్రహం మనం చూడొచ్చు. ఒక నల్ల రాతిని అదే కొండను చెప్పుకుంటూ వైవిధ్యంగా ఎంతో అందంగా చూపించారు ఈ విగ్రహాన్ని. చాలా చాలా బాగుంది, ఒకసారి చూపించండి. చారిత్రక ప్రదేశాలు 7S టీవీ ఆయుధం అంటారు అనుకుంటారా? కాదు, ఇదేదో భాషలో లిపి చెక్కి ఉంది. ఆ భాష ఏదో నాకు కూడా రాదు, బట్ సంథింగ్ ఏదో ఎన్క్రేవింగ్ ఏదో చెక్కారు, అది మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. ప్రణామాలు ఋషివర్య. సో చూశారు కదా, ఇక్కడైతే ఋషుల విగ్రహాలు చాలా బాగా చెక్కారు. మెడలో రుద్రాక్షలు వేసుకున్నట్లు, చేతిలో తాళపత్రాలు ఉన్నట్లు, తపస్సు చేస్తున్నట్లు, జపం చేస్తున్నట్టు, చేతిలో చూస్తున్నట్లు ఎంతో అసలు చాలా లైవ్లీగా ఉంది. గుప్తుల కాలం నాటి నైపుణ్యత చూడాలి అంటే ఉండవల్లి గుహలకు మీరు వచ్చే చూడండి. ఋషుల విగ్రహాలే కాదు, అటు చివర మనం చూసుకున్నట్లయితే సింహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. సింహం విగ్రహం చూశారు కదా, నోరు తెరిచి నాలిక బయట పెట్టి ఉగ్రంతో అరుస్తున్నట్లుంది. కాబట్టి చాలా లైవ్లీగా ఋషులు, సింహాలు, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, నిజంగా చాలా చాలా బాగుంది. యూ హ్యావ్ టు కమ్, మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. ఆల్ ది ప్రైజ్ టు గుప్తాస్ ఆర్కిటెక్చర్. వారి యొక్క కళాఖండాల్ని మనం నిజంగా పొగడొచ్చు. చాళుక్యులు 4, 5, 6, 2, 3, 4, 5, 6 శతాబ్దాల కాలం నాటి కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. స్టే ట్యూన్, లాట్స్ మోర్ టు ఎక్స్ప్లోర్. పదండి లోపల వెళ్ళిపోదాం, ఇంకాస్త ఆలస్యం చేయకుండా లెట్స్ రన్. పదండి వెళ్దాం. సో ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్. Okay. So how are you feeling after coming here? How do you feel? How the place over here? This is the first time and this is actually most beautiful place. Yeah. And what I said, all people can build like this cave. Oh yeah. But it's look like the statues are too much different and Yes. looking what. Actually, we must praise their architecture. Yes, seriously. Now no one can understand like this. Yes. You can understand the statues and Yes. what is the reason. Yeah. Yes. So where are you coming from? Actually, we are coming from Kerala. Wow, you are coming from Kerala to visit this place. Yes. So you can see all India trip Kerala to 29 states. Aryan Akash, 3 countries, 29 states. I am not lost. I am exploring. Yes, exploring is life. Yes, We have that to is the real explore. life. Yes. That's why we are coming from by walk. Okay. Kerala to here. We are So coming did by you walk. hire any guide? No, we don't have a guide and nothing. Okay. Local people We are just asking the local people. They will guide the But next it place. actually it is exclusive. Mean it is like explosive. We Yes. can understand by looking at it, Yes, of course. right? Yeah. Okay, thank you so much. Thank you so much. సో ఉండవల్లి గుహాలయాలు అంటే అనంత పద్మనాభ స్వామిని చూడాల్సిందే. అసలు ఆయన అంటే ఈ ఉండవల్లి గుహాలయాలకి తీసుకొచ్చేదే చాలా మంది ఇక్కడికి వచ్చేదే ఆయన చూడడానికి. ఎందుకంటే ఏంటో ఆ విశేషాలు ఏంటో, అంత గొప్ప విషయం ఏముందో లోపలికి వెళ్ళాక చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ లోపల ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దాంతో పాటు దేవతామూర్తి విగ్రహం కూడా ఉన్నాయి. వావ్, ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ ఐ నో మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. లోపలికి వెళ్దాం. సో ఇక్కడైతే మనం లోపలికి వచ్చేసాము. అనంత పద్మనాభ స్వామి ఐడల్ దగ్గరకు వచ్చేసాము. ఈ విగ్రహం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఇక్కడ ఏంటంటే విజువల్ సరిగ్గా రావట్లేదు. లోపల గుహలాగా ఉండడం వల్ల కరెక్ట్ లైక్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల చీకటిగా ఉంది. బట్ మోస్ట్లీ మీకు చూపించడానికి చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యం అంటే ఒక పెద్ద రాతిని ఇంకో రాయి అతుకు లేకుండా కలపకుండా ఒకే రాతిని కలిపారు. 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది. నాభిలో తామర పుష్పం ఉన్న ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని మీరు చూడొచ్చు. అలాగే పైన శేషవాహనం ఉండొచ్చు. ఆయన పవళింపు సేవలో ఉన్నట్టు, ఆయన పడుకుని
చూడొచ్చు. అలాగే ఈ పాదాల దగ్గర మధు కైటపులు అనే రాక్షసులు కూడా ఉన్నారు, వారిని చూడొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో అందమైన ప్రతిమలు గోడ మీద మనకి సాక్షాత్కరిస్తున్నాయి చూడండి. సో ఎక్కువగా గబ్బిలం కొడుది. సో ఇక్కడ నాకు అదే బైక్ గబ్బిలాలు చాలా ఉన్నాయి. పాత కోటలు అంటే ఇక అవన్నీ మనకు తప్పదు, అవన్నీ మన ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇవన్నీ చూడండి బుద్ధ విగ్రహాలు. ఒకప్పుడు బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ విడిది ఉండేవారు, ఇక్కడ నివాసంగా ఉండేవారు అని చెప్పడానికి ఈ యొక్క సాక్ష్యాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఉన్నారు, వారితో పాటు దేవతా ప్రతిమలు ఇక్కడ. అంటే ఏంటంటే ఈ గుహల్లో దత్తాత్రేయ స్వామి, విఘ్నేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, అనంత పద్మనాభుడు ఇలా దేవతా ప్రతిమలు కలిగిన గుహాలయాలతో పాటు బౌద్ధ మత సంబంధమైన విగ్రహాలు, వారికి సంబంధించిన అవశేషాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా పైన ఇంకేముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చి. ఏ శిల్పి చెక్కినో ఈ అద్భుతమైన కళాఖండం, ఏ ఉలి ద్వారా రూపుదిద్దుకున్నో ఈ అద్భుతమైన ఈ కళా సృష్టి అని ఎవరో మహాకవి అన్నారట. నిజంగానే సెకండ్ ఫ్లోర్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూస్తే నాకు అలానే అనిపించింది. బట్ ల్యాక్ ఆఫ్ లైట్ వల్ల నేను మీకు సరిగా చూపించలేకపోయాను. కానీ అండ్ అక్కడ ఎక్కువ గబ్బిలాలు ఉన్నాయి, ఆ భయంతో నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. బట్ అదైతే చాలా చాలా బాగుంది. ఎక్కడ అతుకులు లేవండి, వేరే స్టోన్ ఎక్కడ కలవలేదు, ఒకే రాతిని చెక్కుంటూ వెళ్ళారు. సో మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేసాము. ఈ థర్డ్ ఫ్లోర్ ఏంటంటే ఒక ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ అంట. కానీ ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఏదో ఒకసారి లోపలికి వెళ్ళి లుక్ చేసేద్దాం పదండి. ఓ మై గాడ్, లోపల ఏదో ఉంది, ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను కానీ ఏం దొరకలేదు. బట్ థర్డ్ ఫ్లోర్ అయితే ఒక ఇన్కంప్లీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇది చాలా చాలా ఈ 3 ఫ్లోర్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అదే ఋషులు, సింహాలు, తర్వాత లోపల అనంత పద్మనాభ స్వామి ఉండడం కానివ్వండి, అన్నీ కూడా ఒకే రాతితో కన్స్ట్రక్ట్ చేసిన ఒక అద్భుతమైన ఒక కట్టడం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు కిందకు వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ అందమైన ఈ కళాఖండం చూడాలంటే మీరు ఉండవల్లి గోల్కి తప్పకుండా రావాలి. కిందకి వెళ్ళి బోల్డ్ అని విషయాలు చర్చిద్దాం వచ్చే. సో 2, 4, 5, 6, 7 శతాబ్దాలు చాళుక్యులు, బౌద్ధులు, ఇంకా విష్ణు ఈ యొక్క స్తూపాలు, ఈ యొక్క విగ్రహాలు చూస్తే అవి విష్ణు కౌండిల్య కాలం నాటి విగ్రహాలని, ఇంకా అంతేకాకుండా కృష్ణదేవరాయలు, ఇలా అందరి పేర్లు వస్తున్నాయి, ఒకరి తర్వాత అందరి పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా చారిత్రాత్మక చూడవలసిన ప్రదేశమే. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఆనాటి గుప్తుల కాలం నాటి హస్తకళా నైపుణ్యం చూడాలన్నా, చాళుక్యులు పరిపాలించిన ఆ యొక్క విషయాలు చూడాలన్నా, ఆ యొక్క విష్ణు కౌండిన్యులు వారి యొక్క పరిస్థితులు చూడాలన్నా, ఏవి చూడాలన్నా మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసి ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. రండి.
క్రీస్తు శకం 1343వ సంవత్సరంలో మరి అన్నారెడ్డి కుమారుడు పంచమరెడ్డి అనంత పద్మనాభ స్వామికి ప్రత్యేక కానుకలు ఇచ్చినట్లు ప్రతీతి. అలాగే చూసారు కదా ఇక్కడ చుట్టూ పచ్చిక, ఈ గార్డెనింగ్ ఎంత బాగుందో. నిజంగా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. పర్యాటకులు సేద తీరడానికి చాలా అందంగా చూడండి. ఈ గ్రీనరీ, ఎల్లో ఫ్లవర్స్, ఈ ఫ్రోజన్ ప్లాంట్స్, అలాగే ఈ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, కింద ఉన్న పచ్చిక ఎంత అద్భుతంగా ఉందంటే పైన అంతా చూసొచ్చి అలసిపోయి ఇక్కడ కూర్చొని కాసేపు పర్యాటకులు సేద తీరొచ్చు అనమాట. అంత బాగుంది. టైమే చూసుకోక్కర్లేదు, అంటే టైం ఇట్టే గడిచిపోతుంది అనమాట. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఫుల్ టైం పాస్ అనమాట. సో ఇదండి, చూసారా ఇక్కడ మర్రి చెట్టు కూడా ఎంతో పెద్ద మర్రి చెట్టు, అంటే మర్రి ఊడలు కూడా చాలా అద్భుతంగా ఈ నేచర్ కి, ఒక సెనిక్ బ్యూటీకి సపోర్ట్ చేస్తున్నట్టు. సో అక్కడ మీరు చూడొచ్చు పర్యాటకులు కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇది షూటింగ్ స్పాట్ అనమాట. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకుంటారు. మ్యారేజ్ వాళ్ళు వెడ్డింగ్ ఆల్బమ్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ తీసుకుంటున్నారు పర్మిషన్స్ తీసుకొని. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంది. లోపల గుహాలయాలే కాదు, బయట ప్లేస్ కూడా చుట్టూ ఉన్న ఆ యొక్క గార్డెన్, అరటి చెట్లు, అరటి తోటలు కానివ్వండి, ఇక్కడ ఉన్న గ్రీనరీ కానివ్వండి, చాలా సపోర్టింగ్ గా ఉంది. నాకైతే వెళ్ళి ఆ పచ్చికల కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చోండి. చుట్టూ అయితే ఎంతో అద్భుతంగా జింగ్ అమేజింగ్. వచ్చి ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్ అని మీరే చెప్పేస్తారు. ఎందుకంటే ఉండవల్లి గుహలు అంటే గుహాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుంటూరులో ఉన్న తాడేపల్లిలో గల ఈ ఉండవల్లి గుహలకు మీరు రండి. అప్పుడు చెప్పండి, స్టెఫీ నిజంగా బాగా చెప్పాం. 7S టీవీలో చారిత్రక ప్రదేశాలు చూసి మేము ఈ ప్లేస్ కి వచ్చాం. నిజంగా విష్ణు కౌండిన్ల కాలం, చాళుక్యులు, గుప్తులు, అబ్బో బౌద్ధ స్తూపాలు, బుద్ధుల కాలం నాటి అవశేషాలు ఎన్ని చూసాం. ఈ మామిడి చెట్టు కూడా హాయ్ చెప్తుంది, హాయ్. సో మీరు కూడా రండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. అప్పుడు మీరే చెప్పేస్తారు, మంచి స్పాట్ చెప్పావు స్టెఫీ. ఎందుకంటే మన చరిత్ర అండి, గుహల్లో గుహాలయాలు ఏవైనా కానీ చారిత్రక ప్రదేశాలు, చరిత్ర అంటే మన పూర్వం, మన పురాతన కట్టడం, అది మన ఇండియా, అది మన భారతీయం, మన గౌరవం, మన సాంప్రదాయం, మన బిడ్డలకి, మన జనరేషన్స్ కి, మన తర్వాత వారికి అందరికి కూడా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. రెస్పెక్ట్ అవర్ ఇండియా, అవర్ ఇండియన్ ప్రైడ్, ఇండియన్ హెరిటేజ్. జింగ్ అమేజింగ్. చూశారు కదా ఎపిసోడ్ 3 చారిత్రక ప్రదేశాలు, ఉండవల్లి గుహాలయాలు ఎంత అద్భుతంగా, ఎక్స్ప్లోసింగ్ గా, ఇన్నోవేటివ్ గా, ఎంత ఇంట్రెస్టింగ్ గా, అమ్యూజింగ్ గా, ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా ఒకరోజు ప్లాన్ చేసుకోండి. పబ్లిక్ హాలిడే కావచ్చు, సెలవు రోజు కావచ్చు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు. మార్నింగ్ 9 నుంచి 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మీకు చాలా రీజనబుల్ గా ఉంది. ఎంట్రన్స్ టికెట్ కూడా ఖచ్చితంగా వచ్చి మీరు ఎంజాయ్ చేసి వారేవా ఇండియన్ హెరిటేజ్, ఇండియన్ కల్చర్ అంటారు. ఖచ్చితంగా రండి, ప్లాన్ చేసుకోండి. సో ఇదండి ఇవాళ చారిత్రక ప్రదేశాలు ఎపిసోడ్ 3. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్పాట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 7S టీవీ న్యూస్. సామాన్యుడి మీ స్టెఫీ సైనింగ్ ఆఫ్. బాయ్. ప్రతి ప్రదేశం వెనుక ఏదో ఒక విశేషం. ఆ విశేషమే ఓ చరితం, ఒక జ్ఞాపకం. మానసిక స్వాంతనకు ఆయుధం. ఏళ్ళు గడిచిన అమ్మలాలి పాట, అలసిన మనసుకు ఊరట. రాగం లేకపోతేనే ఆ అనురాగమే ఓ మైకం. కోట పాతదైతేనే, బూసపట్టిన బురుజైతేనే, ఆ పాత వాసనలో జ్ఞాపకాల గుబాళింపు ఆనాటి రాజరక్తపు రోజుల్లోకి లాకెళ్తుంటే రాలేననేవారు ఉంటారా? కాలంతో పాటు కనుమరుగవుతున్న చరిత్రను నేటి యువతరంకు గుర్తు చేసే విధంగా చారిత్రక ప్రదేశాలు అనే ఓ సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తున్నాం మీ 7S టీవీలో. డోంట్ మిస్ ఇట్. అయితే రండి నాతో పాటు చారిత్రక ప్రదేశాలు చూసొద్దాం.